హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సోషల్ సంబంధించి సిలబస్ ఏ క్లాస్లో ఉంది, ఏ టాపిక్ అనేది చూద్దాము. మొత్తం మన కంటెంట్ చూసినట్టయితే 8 మార్క్స్కి ఉంటుందండి. 16 క్వశ్చన్స్ ఉంటాయి. మెథడాలజీ చూసినట్టయితే ప్రతిదీ అంతే, మెథడాలజీ కంటెంట్ సేమ్ మార్క్సే. 4 మార్క్స్ ఉంటుంది. మార్క్స్ అనేటివి 8 క్వశ్చన్స్ అనేటివి 8 క్వశ్చన్స్ ఉంటాయి. చూద్దాం ఇంకా మీకు ఇక్కడ మనకి ఏమున్నా చూద్దాం. సోషల్ సంబంధించి థీమ్ 1 అని ఇచ్చారు. సోషల్ కంటెంట్ సంబంధించి ఇది కూడా అంతే. 3rd నుంచి 8th వరకు మొత్తం చదవాలి. 9th 10th అనేది ఓన్లీ లింక్డ్ టాపిక్స్ చదువుకోవాలి. ప్లస్ 3rd to 9th న్యూ చదవాలి. 10th అనేది ఓల్డ్. ఓకే, ఇది మనకు ఫస్ట్ చూద్దాం. మన విషయంలో చూసినట్టయితే ఇదంతా మనకు ఆల్మోస్ట్ ఈవీఎస్ 3rd 4th 5th అండి. ఆల్మోస్ట్ లెసన్స్ అన్నీ ఈవీఎస్లోనే కవర్ అయిపోయాయి. అంటే మనకి సైన్స్లో కవర్ అయిపోయినాయి అనమాట. సోషల్లో ఏదో కొన్ని మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అంటే 3, 4, 5 చూసుకుంటే కొన్ని మాత్రమే ఉంటాయి. ఎక్కువ 6th 7th ఇంకా డివైడ్ అయినాయి కదా సోషల్. సో అవన్నీ మనకు లింక్డ్ కిందకే వస్తాయి అన్నమాట మొత్తము. ఫస్ట్ చూద్దాము. భూమి ఆకారం, భూమి లేదా విశ్వం, మూలము, సౌర వ్యవస్థ గురించి, సౌర వ్యవస్థలో ఉన్నటువంటి మన భూమి గురించి, ఖగోళంలో ఉన్నటువంటి ఖగోళ వస్తువులు, నక్షత్రాసులు, భూమి యొక్క రాజ్యాలు, అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి యొక్క కదలికలు, సౌర వ్యవస్థ, భూగోళము, భూమి యొక్క నమూనా, భూమి యొక్క అక్షము, విషవత్తులు, గ్రహణాలు ఎలా ఏర్పడతాయి, ఇవంతా కలిసి మనకి ఎక్కడున్నాయంటే 5th 6th 7th. ఇదంతా మనకు భూమికి సంబంధించి, సౌర వ్యవస్థకు సంబంధించి, మనకు యూనివర్స్ ఉంటుంది కదా. సో యూనివర్స్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ దీని కిందకి వస్తాయి. చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే భూమికి సంబంధించి అయితే 3, 4లో అయితే ఏం లేవు. 5thలో ప్రపంచాన్ని చూసి వద్దాం అనేది ఒక రకంగా అది ఆల్రెడీ మనకు సైన్స్లో కవర్ అయింది. అవని నుంచి అంతరిక్షానికి ఉంది చూడండి, ఇది మనకు వస్తుందన్నమాట. అవని నుంచి అంతరిక్షానికి. దీంట్లో మనం సౌర వ్యవస్థ, నక్షత్రాసులు ఇవన్నీ చూసుకుంటాము. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ 6thలో చూసినట్టయితే 6th సోషల్ సపరేట్ డివైడ్ అయింది కాబట్టి 6th సోషల్లో చాలానే ఉంటాయండి. సౌర కుటుంబంలో మన భూమి యొక్క పాత్ర ఇక్కడ మనకు చూసుకున్నాం ఆల్రెడీ టాపిక్. సౌర కుటుంబంలో మన భూమికి నమూనా అనేది కూడా ఇచ్చారు కదా. ఇదొంది ఇక్కడ ఇచ్చారు చూడండి, భూమి యొక్క నమూనా. ఇంకా ఇవంతా నెక్స్ట్ దాంట్లో కవర్ అవుతాయి అన్నమాట. సో ఇదంతా 7th సోషల్ చూద్దాం. ఇక్కడ 7th సోషల్ చూసినట్టయితే విశ్వం మరియు భూమి అనేది చదువుకోవాల్సి వస్తుంది ఈ టాపిక్ కిందకి. నెక్స్ట్ ఇదంతా లేదనమాట ఇంకా. ఓకే, ఇది మనకు 7th వరకు సంబంధించి. 8th సోషల్ చూసినట్టయితే 8th సోషల్ ఏం లేదు మనకి. ఇవన్నీ మనకు నెక్స్ట్ వస్తాయన్నమాట. భారతదేశము దీని గురించి తర్వాత వస్తుంది. 8th సోషల్ కూడా ఏం లేదు. 10th సోషల్ కూడా దీనికి సంబంధించి అయితే ఏం లేదు. ఇవన్నీ మళ్ళీ వస్తాయి మనకి ఇదంతా. ఓకే, దీనికి సంబంధించి అయితే ఓన్లీ 5th 6th 7th క్లాస్లో ఈ భూమికి సంబంధించి ఉందన్నమాట. నెక్స్ట్ పటాలకు సంబంధించి చూద్దాం. మ్యాప్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయి. 3rd 4th, 5th ఏం లేదు పెద్దగా. 6th 7th అనమాట. 3rd 4th 6th 7th పటాల్లో భాగంగా మనం దిక్కులు మూలలు చూసుకోవచ్చు దీంట్లో సంబంధించి. నెక్స్ట్ 4thకు సంబంధించి మనం ఎక్కడ ఉన్నామనేది దిక్కులు మూలలు వస్తుంది. సో పటాల్లో కూడా మనము ఎక్కువ దిక్కులు చూసుకుంటాం, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సంబంధించి. నెక్స్ట్ 5th అయితే ఏమీ లేదండి. 6th చూసినట్టయితే 6th సోషల్లో పటములు అనే లెసన్ దీనికి కిందికి వస్తుంది. నెక్స్ట్ 7th సోషల్లో పటాల ద్వారా అధ్యయనం, ఇది మనకు దీని కిందికి వస్తుంది. నెక్స్ట్ భూమికి సంబంధించి పర్యావరణ కాలుష్యము, విపత్తులు అనేది భాగాలు, భూమి లోపల భాగము, వాతావరణము, జీవవరణం, పొరలు ఉన్నాయి కదా, అవన్నీ చూసుకుంటాం. ఇది మనకు 7thలో ఉందన్నమాట. నెక్స్ట్ భూమి ఫారాలు 6thలో ఉంది. ఏపీలో భూస్వరూపాలు, పోడు సాగు, జీవనశైలిలో వైవిధ్యం, ఇది 7thలో మనం 6thలో చూసినట్టయితే ఏపీ భూస్వరూపాలు దీని కిందకి వస్తుంది. సంచార జీవనం, స్థిర జీవనం చూసుకోవచ్చు. ముందు కూడా మనం చూసుకోవచ్చు అండి. ఇంకా ముందు కూడా టాపిక్స్ అనేటివి వస్తాయి దానికి లింక్డ్, ఏం అవసరం లేదు. నెక్స్ట్ మనకి అడవులు అనేటువంటి టాపిక్ 7th 9thలో కావాల్సింది మనకి. వాతావరణ ప్రాంతాలు, అడవుల రకాలు, ఏపీలో అడవులు ఏ విధంగా ఉన్నాయి, అడవుల సంరక్షణను ఉపయోగించడము, అడవి యొక్క నిర్మూలన. నెక్స్ట్ ఇది చూడండి 8th క్లాస్ సంబంధించి సేమ్ లెసన్ పేరు అంతా మొత్తం ఇచ్చేసారు న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి. భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణుల వనరులు. 7thలో సంబంధించి అడవులు అనేటువంటిది కంపల్సరీ చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ 8th క్లాస్లో సంబంధించి భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. నెక్స్ట్ ఇంకా నాకు 9thలో లింకప్ అనేది ఉంటుంది. ఈ భూస్వరూపాల గురించి కూడా చూసుకోవచ్చు అండి. భారతదేశ భూగోళిక స్వరూపాలు, భారతదేశ ఉనికి, ఇవి కూడా దాని కిందకే చూసుకోవచ్చు. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. ఇంకా వాతావరణం అంటే ఇంక అన్నీ వస్తాయి. శీతోష్ణ స్థితి వస్తుంది, నీటి పారుదల సంబంధించి కూడా వస్తుంది.
ఇంకా 10th చూసినట్టయితే భారతదేశం భౌగోళిక స్వరూపాలు, ఇప్పుడు లింకప్ అనమాట 9th సంబంధించి ఆ సేమ్ టాపిక్కి భారతదేశ శీతోష్ణ స్థితి ఇది. నెక్స్ట్ చూసినట్టయితే ఉత్పత్తి మార్పిడి జీవనోపాధిలో చూసినట్టయితే ప్రజలకు సంబంధించి వలసలకు సంబంధించి 5th 10th అనమాట. వలసల యొక్క కారణాలు ఏంటి, ప్రభావాలు ఏంటి, మురికివాడలు ఎలా ఏర్పడతాయి, కుటుంబ బడ్జెట్ ఇదంతా 5th క్లాస్లో ఉంటుంది. వృత్తి మరియు సేవలు, రైతు, టైలరు సంబంధించి వీళ్ళకి సంబంధించి ఉంటుంది, ఏ పనిముట్లు వాడతారు ఇవన్నీ. వనరులు అనేటువంటి టాపిక్ 8th క్లాస్లో ఉంది మొత్తము, ఆ లెసన్ అంతా చదువుకోవాలి. నెక్స్ట్ ఖనిజాలు, శక్తి వనరులు ఇది కూడా 8th క్లాస్లో ఉన్నటువంటి లెసన్, మొత్తం లెసన్ పేరు మొత్తం దించేశారండి. ఓకే, ప్రజలు వలసలు చూసినట్టయితే 5th క్లాస్ సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ఇంకెక్కడ జాయిన్ అయితే అవ్వదు, కానీ తర్వాత వస్తుంది చూడండి, మళ్ళీ 9th వస్తుంది మనకి ఇంకా ప్రజలు అనేది. ఇదంతా 8th. నెక్స్ట్ 9th సంబంధించి చూసినట్టయితే లేదు, ఇక్కడ మన 10th వస్తుంది చూడండి, 9th లేదు రండి. 10th ప్రజలు, నివాస ప్రాంతాలు, ప్రజలు, వలసలు ఇది మనం సైన్స్ పరంగా కూడా చూసుకున్నాము, సో సైన్స్ పరంగా కూడా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th సంబంధించి చూసాం కదా, వనరులు సంబంధించి మొత్తం చదవాలండి. జాగ్రఫీ ఉంది కదా, జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ వనరులు ఇది దీని కిందికి వస్తుంది. ఖనిజాలు, శక్తి వనరులు ఇది కూడా మనకి వాటి కిందికి వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్న టాపిక్స్ ఇవి 8th సంబంధించి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం, మానవ వనరులు అనమాట. మానవ వనరులు కూడా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దాని కింద లాస్ట్ లెసన్ అనేది ఉంది. నెక్స్ట్ వ్యవసాయం కూడా 8th లెసనే ఉంది. నెక్స్ట్ పరిశ్రమలు కూడా 8th క్లాస్లోనే ఉందండి. జనాభా సంబంధించి మాత్రము 9th 10th ఉంది. చూద్దాము. ఈ 8th సంబంధించి వ్యవసాయం ఇప్పుడే చూసాం కదా, వ్యవసాయం, పరిశ్రమలు, మానవ వనరులు ఇవన్నీ 8th సంబంధించి ఇది ఇక్కడే ఉంది. నెక్స్ట్ జనాభా సంబంధించి చూడండి, ఈ 8th కానీ ఎక్కడ లేదు జనాభా సంబంధించి. 9th ఉంది జనాభా, 9th జాగ్రఫీలో ఉంది చూడండి జనాభా అని ఉంది. నెక్స్ట్ 10th కూడా లింకప్ అనేది ఉందన్నమాట. 10th కూడా మనకు వీటిల్లోనే కవర్ అవుతుందండి, మధ్యలో ఉంటుంది టాపిక్. నెక్స్ట్ చేనేత కార్మికులకు సంబంధించి 8th క్లాస్లో ఉంది. ఐరన్ స్మెల్టర్స్, ఫ్యాక్టరీ యజమానులు, భారతీయ వస్త్రాలు, ప్రపంచ మార్కెట్, టిప్పు సుల్తాను, వుడ్ స్టీల్ ఉంది కదా దాని కత్తి సంబంధించి, ప్రజా సౌకర్యాలు ఇది కూడా 8th ఉంది. జీవించే ప్రాథమిక హక్కులో భాగంగా జీవించే హక్కు ప్రాథమిక హక్కులో భాగంగా చూసుకుంటాం. నీరు, ప్రభుత్వం యొక్క పాత్ర, నీళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ ఉంది కదా. చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేసేవారు, దీంట్లో మన టిప్పు సుల్తాన్ కత్తి గురించి చెప్పుకుంటాము. కర్మాగార యజమానులు ఇది మనకు 6th క్లాస్లో ఉంది. జాగ్రఫీ 6th హిస్టరీలో ఉందన్నమాట ఇది మనకి. నెక్స్ట్ ప్రజా సౌకర్యాలు చూసాం కదా, అది మనకు 9th క్లాస్ 8th సంబంధించి పాలిటీలో 9th లెసన్ ప్రజా సౌకర్యాలు. అందులోనే మనకు ప్రజా సౌకర్యాల్లో భాగంగానే నీళ్ళు గురించి కూడా చూసుకుంటాము. జీవించే హక్కు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి దాంట్లో చూసుకుంటాం అనమాట. దీంట్లో వస్తుంది, ఈ లెసన్ మధ్యలో వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి మార్కెట్లు ఇది మనకు 7th. మార్కెట్ రకాలు, వినియోగదారుల యొక్క రక్షణ, ఓకే ఇది మనకు 7th. ఇక్కడ మనకు మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు అనే పేరుతో ఉంటుంది. అక్కడేమో మన చుట్టూ ఉన్న మార్కెట్లు ఉంది కదా, ఇది ఈ లెసన్ అనేది దాని కిందకి వస్తుంది, మన పరిసరాలలో ఉన్నటువంటి మార్కెట్లు. నెక్స్ట్ రవాణా వ్యవస్థ 4th క్లాస్లో ఉందండి. 3rd కూడా మనకు రవాణా సంబంధించి ఉన్నది కొంచెం మ్యాటరు. గ్లోబల్ విలేజ్ సంబంధించి 5th ఉంది. ఇక్కడ రహదారి భద్రత ఎంత మనకు 7th. ట్రాఫిక్ రూల్స్ ఇదంతా మనకు 3, 4, 5, 7 ఇవన్నీ చదువుకుంటే కవర్ అవుతుంది. ఇక్కడ మనకు ఊరికి పోదామని ఉంది కదా, ఇది రవాణా కిందికి వస్తుంది. ఆల్రెడీ సైన్స్లో కూడా వచ్చింది. ఓకే, ఇక్కడ ఊరికి పోదాం అనేది రవాణా కిందికి వస్తుంది. నెక్స్ట్ 4th క్లాస్లో రవాణా అని చాప్టర్ ఉంది, సో ఇది కూడా దాని కిందకే వస్తుంది. సైన్స్లో కవర్ అవుతుంది, ఆల్రెడీ దీంట్లో కూడా కవర్ అవుతుందండి. ఓకే, 5th క్లాస్లో చూసుకున్నట్టయితే ప్రపంచాన్ని చూసి వద్దాం, ఇక్కడ కూడా మనకు రవాణా సంబంధించి వస్తుందన్నమాట. 6th అయితే ఏం లేదు. నెక్స్ట్ 7th సంబంధించి రహదారి భద్రత ఉంది కదా, ఇది రవాణా సంబంధించి వస్తుంది. 11th లెసన్ రహదారి భద్రత. 7th సోషల్ సంబంధించి ఇది. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థలు, పాలన ఇదంతా పాలిటీ కిందికి వస్తుందండి. సంచార జీవనం నుంచి స్థిర జీవనం వరకు 6th క్లాస్లో ఉంది. దీంట్లో భాగంగానే ఇవన్నీ బెలూం గుహలు, రాతి చిత్రాలు, సంచార జీవనం ఏ విధంగా ఉంది, ప్రారంభంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, తొలి నాగరికత అని కూడా మనం చూసుకోవచ్చు. ఇదంతా మనకి మొక్కలు పెంచడము, ఓకే జంతువుల పెంపకము, స్థిరపడిన జీవితం వైపు, రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం ఇది కూడా మనకు 6th క్లాస్లో ఉంది. 6th క్లాస్లో ఇంకా మొత్తం 6th, 7th ఇలాంటివన్నీ మనకు దీని కిందకే చూసుకోవచ్చు. నెక్స్ట్ రాజ్యాలు, సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, రాజ్యాలు, సామ్రాజ్యాలు, సంసార జీవనం నుంచి స్థిర జీవనము, ఇందులో భాగంగా ఇవన్నీ మౌర్యులు, గుప్తులు ఇవన్నీ చూసుకుంటాం. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్స్, కాకతీయులు 7th ఇదంతా, విజయనగర సామ్రాజ్యం 7th, మొఘలులకు సంబంధించి ఇది 7th, ప్రభుత్వాల రకాలు ఇది మాత్రం 6th వస్తుంది. చూద్దాము. ఈ 6th చూసినట్టయితే సంచార జీవనం నుంచి తొల నాగరికతలు కూడా చదవాలి. సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావము, రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు,
నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్రభుత్వం కింద పక్క ఉంది ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము, ఇంకా బాత్ ఇది ఇంకా రాలేదు. ఓకే, ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఢిల్లీ సుల్తాన్స్, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యులు, మొఘల్ సామ్రాజ్యము, ఇదంతా ఇప్పుడు వరకు మనం చదువుకున్న దాని వరకు ఉంది. నెక్స్ట్ ఇప్పుడే చూసుకున్నాం కదా ప్రభుత్వాలు కూడా. సో ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వం దీని కిందకే వస్తుంది. 5th కూడా ఉందండి స్థానిక ప్రభుత్వం అనేది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు 5th, 7th. ఈ ప్రభుత్వం ఎక్కడ ఉంది అంటే 5th మనకు ఎవరు సేవ చేస్తారు, దీంట్లో మనకు ప్రభుత్వం గురించి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 7th సంబంధించి చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా. సో ఇది కూడా మనకు చదువుకోవాలి, దాంట్లో ఇచ్చే టాపిక్. నెక్స్ట్ మనకు పార్లమెంటు ఎందుకు అవసరం, సేమ్ లెసన్ పేరుతో ఉందన్నమాట. 6th, 8th, 9th పార్లమెంట్ యొక్క పాత్ర ఏమిటి. ఈ 6th భాగంగా ప్రభుత్వం ఉంది కదా, దాంట్లో మనము పార్లమెంట్ అనేది చూసుకుంటాం. 8th చూసినట్టయితే సేమ్ లెసన్ పేరు ఉంటుంది, మనకు పార్లమెంటు ఎందుకు అవసరము. ఓకే, ఇది ఇందులో భాగంగానే మనం ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ఎందుకు, ఇది కూడా చూసుకోవాలి. రాజ్యాంగం సంబంధించి చూసినట్టయితే ఇది చదవాల్సి వస్తుంది లింక్డ్. ఓకే, నెక్స్ట్ ఇది ముందు చూసుకుందాము. ఓకే, ప్రజాస్వామ్యం సంబంధించి చదవాలి, ప్రజాస్వామ్య హక్కులు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ పార్లమెంట్లో ప్రజలు ఎవరు, రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ కూడా చూసుకోవాలి. ఇది మనకు 8th క్లాస్లో ఉంది. 8th క్లాస్లోనే ఇవి టాపిక్స్ అన్నీ మనకు వస్తాయి. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, భారతదేశంలోని న్యాయస్థానాల నిర్మాణము, న్యాయ వ్యవస్థలో వివిధ శాఖలు, క్రిమినల్ జస్టిస్ సిస్టము అర్థం చేసుకోవడము, ఇది మనకు 8th క్లాస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ పోలీసు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క పాత్ర ఏమిటి, జడ్జి, ఫెయిర్ ట్రయల్ లా మరియు ఫెయిర్ ట్రయల్ లా మరియు సామాజిక న్యాయము, ఇది కూడా 8th కవర్ అవుతుంది మనకి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఉంది కదా, అది, భద్రతా చట్టాల అమలు, ట్రెజరీ, పర్యావరణాన్ని రక్షించడానికి కొత్త చట్టాలు, ఇదంతా మనకు 8th సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, చూద్దాం. ఇది న్యాయ వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థను అర్థం చేసుకోవడము. ఓకే, ఇది కూడా మనం అక్కడ చూసుకున్నామండి. ఇది మనం చూసాం కదా, లా మరియు సామాజిక న్యాయం అని చెప్పి, చట్టం మరియు సామాజిక న్యాయము, ఇవి 8th సంబంధించి చదవాల్సినవి అన్నీ 8th ఉన్నాయి. ఇది కూడా మనకి చట్టాన్ని అర్థం చేసుకోవడం కూడా దాని కిందకే వస్తుంది. ఓకే, అది కూడా మనకు అక్కడ మెన్షన్ చేశారు. ఇంకా పార్లమెంట్ గురించి ముందు చెప్పుకున్నాం కాబట్టి దాంట్లో కవర్ అయిపోతుంది. దీనికి సంబంధించి అయితే ఇది లింక్డ్ ఉంది. నెక్స్ట్ భారత రాజ్యాంగం అండి. భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కులు. ఓకే, ప్రాథమిక హక్కులను అర్థం చేసుకోవడం, చట్టాలను అర్థం చేసుకోవడం. ఇప్పుడు చూసాం కదా 8th సంబంధించి, ఇక్కడ కూడా మనకు చట్టాలు మరియు న్యాయస్థానం, సో దీంట్లో కూడా చదువుకున్నాము. సెక్యులరిజం అంటే మనకు లౌకికత్వం మనం ఆల్రెడీ చూసుకున్నాము. ప్రాథమిక విధులు 7th, 8th, 9th, 10th ఉన్నాయి. సో ఇవంతా మొత్తం చదవాల్సి వస్తుంది. ఇదైతే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం అనేది 7th, 8th, 9th, 10th ఎవ్రీ దాంట్లో సోషల్లో లింకప్ ఉంది. ఇక్కడ మనం 7th చూసినట్టయితే భారత రాజ్యాంగము పరిచయం అని ఉంది కదా, సో ఇది మనకు దానికి లింకప్ సంబంధించి. 8th క్లాస్లో చూసినట్టయితే భారత రాజ్యాంగం ఫస్ట్ లెసనే ఉంది. నెక్స్ట్ ఇది కూడా చదవాలండి, లౌకికత్వము, అవగాహన. నెక్స్ట్ చట్టాలను అర్థం చేసుకోవడం, ఇప్పుడు మనం చదువుకున్నాము జస్ట్ ఇప్పుడే. ఓకే, ఇది మనకు 8th సంబంధించి. నెక్స్ట్ 9th చూద్దాము. 9th పాలిటీ సంబంధించి, రాజ్యాంగం ఎలా రూపకల్పన జరిగింది. ఓకే, ఇది మనకు లింక్డ్ చదవాలి. నెక్స్ట్ 10th చూసినట్టయితే రాజ్యాంగ నిర్మాణం చూడండి లాస్ట్లో మనకి, స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, స్వతంత్ర భారతదేశం. ఓకే, ఇది కూడా మనకు మెయిన్ అయితే స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం గురించి చదవాలి. ఇది మనకు ప్రభుత్వాలు ఆల్రెడీ ముందు పక్క చూసుకున్నాం కదా, దాంతో లింకప్ చూసుకున్నా కూడా పౌరులు, ప్రభుత్వాలు అనేది లింకప్ అవుతుంది 10th క్లాస్లో కూడా. ఇది మనకు 10th వరకు. స్థానిక నాగరికత దేశాన్ని విద్యావంతులు చేయడం, అంటే స్థానికులని నాగరికతల విద్యావంతులుగా చేయడము, ఇది మనకు 8th క్లాస్లో ఉంది. నెక్స్ట్ బ్రిటిష్ వారు విద్యను ఎలా చూశారు, స్థానిక పాఠశాలకు ఏమైంది, జాతీయ విద్య కోసం ఎజెండా, తేదీలు ఎంత ముఖ్యమైనవి, మనం కాలానుగుణంగా ఎలా వ్యవహరిస్తాము, కలోనియల్ అంటే ఏమిటి, వాణిజ్యం నుంచి భూభాగం వరకు కంపెనీ యొక్క అధికారం, ఇదంతా 8th హిస్టరీనండి. 8th హిస్టరీలో వస్తుంది ఇదంతా. ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తుంది, ప్లాసీ యుద్ధము, టిప్పు సుల్తాను, ది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, గ్రామీణ దివానీ వ్యవస్థ, పాలించేటువంటి కొత్త పరిపాలన, మన్రో వ్యవస్థ, ఇండియన్ ఇండిగో కోసం డిమాండ్. ఓకే, నీలిమందు పంట ఉంది కదా, దానికి సంబంధించి నీలిమందు పండించమని చెప్పి తిరుగుబాటు ఉంది కదా, అది, గిరిజనులు, దీకులు, స్వర్ణయుగం వీక్షణ, ఇది కూడా 8th క్లాస్లో ఉంది లెసన్ పేరు. గిరిజన సమూహాలు ఎలా జీవించాయి, వలస పాలన గిరిజన జీవితాలను ఎలా ప్రభావితం చేసింది, అటవీ చట్టాలు మరియు వాటి ప్రభావము, బిర్సా ముండా సంబంధించి తెగలు, ఆ తెగలకు సంబంధించి, ఇదంతా మనకు 8th హిస్టరీలో కంప్లీట్ అవుతుంది. 8th చూడండి, 8th హిస్టరీలో చూసినట్టయితే గిరిజనులు, దీకులు, ఒక స్వర్ణయుగ వీక్షణ. ఓకే, నెక్స్ట్ ప్రజా తిరుగుబాటు, ఇది కూడా మనం చూసుకోవాలి. ఓకే, మెన్షన్ మనకి ఇది కూడా దాని కిందకే చూసుకోవచ్చు. స్థానికులను నాగరికులుగా చేయడము, దేశానికి విద్యను అందించడము, సేమ్ లెసన్ పేరు అంతా దించేశాడు, ఇది చదవాలి.
వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన, ఇది కూడా చదవాలి. ప్లస్ ఈ ఫస్ట్లో మనకు ఇది కూడా చదవాలండి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది. అంటే ఏమంటే బ్రిటిష్ వారు విద్యను ఎలా చేశారు, ఎక్కడ చేశారు, ఏమైంది. సో దీని కిందికి ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది ఆ లెసన్ చూసుకోవాలి ఫస్ట్ లెసన్. ఇది 8th సంబంధించి హిస్టరీ కవర్ అయ్యేదానికి ఇదంతా. నెక్స్ట్ భారత స్వాతంత్ర పోరాటం సంబంధించి ప్రజలు 1857లో చేసినటువంటి తిరుగుబాటు, ఇది కూడా 8thలోనే ఉంది, మనం చూసుకుందాము. విధానాలు మరియు ప్రజల తర్వాత ప్రజల దృష్టిలో ఒక తిరుగుబాటు ఒక ప్రసిద్ధ తిరుగుబాటుగా మారింది. కంపెనీ తిరిగి పోరాడుతుంది, జాతీయ ఉద్యమము. ఓకే, ఇది మనం 5thలో చూడొచ్చు, 8th 10th. దీని యొక్క జాతీయ ఉద్యమం యొక్క మేకింగ్ 1870 నుంచి 1947, జాతీయవాద ఆవిర్భావం, ఇది మనకు 10thలో కవర్ అవుతుంది. ఇది ఇయర్స్తో సహా మెన్షన్ చేసి 10thలో ఉంది. సామూహిక జాతీయవాదం యొక్క పెరుగుదల, దండి ఉంది కదా, సో దానికి సంబంధించి క్విట్ ఇండియా మూమెంట్. నెక్స్ట్ స్వాతంత్రం తర్వాత భారతదేశము, కొత్త మరియు విభజించబడిన దేశము, ఇదంతా మనకు 10thలో ఉంది. ఓకే, రాజ్యాంగం ఎలా వ్రాయబడింది, ఓకే, రాజ్యాంగ రూపకల్పన అంటాం, ఇది కూడా మనకు 10thలో ఉంది. రాజ్యాలు ఏర్పాటు అవుతాయి, అభివృద్ధి కోసం ప్రణాళిక, ఇది కూడా మనకు 10thలో ఉంది. 60 ఏళ్లలో ఒక దేశము, ఇదంతా మనకు 8th 9th ఏం లేదు, 8th 10th అండి. ఇది ఒకటి 5th ఉంది. ఈ 5thలో ఉండేది ఏదంటే భారత స్వాతంత్రోద్యమం అనేది 5th కిందకి వస్తుంది. ఓకే, దీంట్లోగా చూసుకుంటే మనకు 6th సోషల్ కిందికి ఏం లేదు. ఇంక చూసాం కదా 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు, భారత స్వాతంత్ర ఉద్యమం 1870 to 1947, ఇది మనకు మెన్షన్ చేశారండి, కంపల్సరీ చదవాలి. ఇయర్ కూడా మెన్షన్ చేశారు చూడండి. ఇవి మనకు 10thలో కూడా లింకప్ ఉంటాయి, చదవాలి. స్వాతంత్రం తర్వాత భారతదేశం ఏ విధంగా ఉండింది, సో ఇది ఈ 3 మాత్రం దాని కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ 9th అయితే ఏం లేదనమాట. 9th ఏం లేదండి, అందరు 9th పెట్టమంటున్నారు, కానీ హిస్టరీ 9th సంబంధించి ఈ 2 మాత్రమే లింకప్ ఉన్నాయి. అది కూడా చూస్తాం ముందు. సంబంధించి అడవికి సంబంధించి వస్తుందన్నమాట. అటవీ సమాజము, వలసలకు సంబంధించి ప్రజలు వలసలు ఉంది కదా, దానిలో భాగంగా ఇంకా మెన్షన్ చేశారు కాబట్టి వలస అని, సో ఇది చదవాల్సి వస్తుంది. ఆధునిక ప్రపంచంలో పశు పోషకాలు, ఇది చదవాలి. కానీ నెక్స్ట్ ఈ ఫ్రెంచి రష్యా విప్లవము, దీని గురించి అయితే అసలు ఇవ్వలేదు, ఎక్కడ మెన్షనే చేయలేదు ఇప్పుడు సిలబస్లో. కానీ సెడ్జిటి వాళ్ళైతే చదవని అవసరం లేదు, ఈ 2 చదవండి. టైం ఉంటే తర్వాత ఈ 3కి వెళ్ళండి, అంతేగాని ఊరిని టైం వేస్ట్ అనేది చేసుకోవద్దండి. అనవసరమైనటువంటి విషయాలన్నీ మనం చదువుకొని టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఓకే, ఇది మనకి హిస్టరీలో అయితే ఈ 2 మాత్రమే లింకప్ ఉంటాయి. నెక్స్ట్ 10th చూడండి, 10th మళ్ళీ అన్నీ చదవాల్సి వస్తుంది ఆల్మోస్ట్. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, ఇక్కడ మనకు చూడండి, భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం. చదివితే ఈ 3 అవసరం లేదు, 13, 14, 15, ఎందుకంటే ఇది ఎక్కడ మనకు మెన్షన్ చేయలే. ఎస్ఏ వాళ్ళకు మెన్షన్ చేశారు, సో ఇక్కడైతే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇదైతే ఉందండి, భారత జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం అనేది చదవాలి. స్వాతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం ఏ విధంగా ఉంది, స్వతంత్ర భారతదేశం చదవాలి. రాజకీయ ధోరణుల యొక్క ఆవిర్భావం ఏ విధంగా అయింది. ఓకే, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం ఏ విధంగా ఉందనేది. ఈ పౌరుల ప్రభుత్వాలు ఆల్రెడీ ముందు టాపిక్లో లింక్డ్ ఉందన్నమాట, ఇవన్నీ చదవాలా. ఇది మనకు ఎక్కువగా 8th 10thలోనే ఎక్కువగా ఉంది ఇదంతా మనకి. నెక్స్ట్ సామాజిక సంస్థ మరియు అసమానతలు, దీంట్లో మనకంతా చూసుకున్నట్టయితే ఎక్కువ 6th 7th 8th వరకే ఉంది. సమానత్వం వైపు ఈ 6th క్లాస్లో ఉంది లెసన్ అనేది. దీంట్లోనే మనకు రాజ్యాంగ నిబంధనలు, ఓకే, సమానత్వం వైపు అడుగులు, అది ఓకే. అసమానత నిర్మూలనకు పరిష్కార మార్గాలు ఏంటి, వివక్ష మరియు అసమానతలు ప్రజలు తమ లక్ష్యాన్ని సాధించకుండా ఆపుతాయి. ప్రజల పరివర్తనలో మహిళలు, ఇది 7th క్లాస్లో ఉంది. మహిళా ఉద్యమాలు, స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు, కులం మరియు సంస్కరణలు, ఇది 8th క్లాస్లో ఉంది. మార్పు కోసం కృషి చేయడము, వితంతు జీవితాలను మార్చడము, బాలికలు పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించడము, మహిళలు స్త్రీల నుంచి వ్రాస్తారు. ఓకే, మహిళలు స్త్రీల గురించి వ్రాయడము, కులం మరియు సామాజిక సంస్కరణ, గులాంగారి ఎవరు ప్రవేశించపెట్టారు. గులాంగారి అంటే అర్థం ఏమిటి, మనకు టెట్లో కూడా వచ్చింది గులాంగారి సంబంధించి, అంటే అర్థమేమి, అది ఏ భాష పది ఏది అని చెప్పి. ఓకే, బ్రాహ్మణేతరుడు ఉద్యమం, ఇవి మనకు చూసుకున్నట్టయితే 6th 7th 8th. 6thలో లాస్ట్లో మనకి సమానత్వం వైపు ఉంది కదా, సో ఇది మనకు లింక్డ్. ప్రపంచ పరివర్తనలో మహిళలు, ఇది మనకు దీనికి సంబంధించి వస్తుంది. నెక్స్ట్ 8th క్లాస్ సంబంధించి మహిళలు, కులాలు, సంస్కరణలు ఉంది కదా, సో ఇది మనకు చదవాల్సి వస్తుంది దాని కిందకి.
నెక్స్ట్ సమానత 10th చూసినట్టయితే సమానత సుస్థిర అభివృద్ధి సమానత చూడాల్సి వస్తుందండి. దీనికి సంబంధించి ఈ 12th లెసన్ అనేది లింక్ అనేది అవుతుంది. నెక్స్ట్ సామాజిక ఉద్యమాలు సమకాలీన సామాజిక ఉద్యమాలు కూడా చదవాలి, లాస్ట్లో వస్తుంది చూద్దాం అది కూడా లింక్ అప్. ఇది మనకి ఇంతవరకు అయితే చూసాము. అట్టడుగున ఉన్న ఆదివాసులు మరియు అభివృద్ధి, మైనార్టీలు మరియు అట్టడుగులను అర్థం చేసుకోవడము, ఇది మనకి 8th క్లాస్లో చూడొచ్చు. వివక్షతను ఎదుర్కోవడం, ఇది కూడా 8th క్లాస్లో ఉంది. అట్టడుగు పాలిటీలో వస్తుంది ఇదంతా. అట్టడుగు వర్గాలకు ప్రాథమిక హక్కులు చట్టాలు అమలు చేయడం, దళితులు మరియు ఆదివాసీల హక్కులను పరిరక్షించడము, ఆదివాసుల డిమాండ్ మరియు 1989 చట్టం. ఇక్కడ మనకు 8th సంబంధించి వివక్షతను అర్థం చేసుకోవడము, వివక్షతను ఎదుర్కోవడము. ఇక్కడ ఏమి ఇచ్చారు, అట్టడుగు వర్గాలు అని చెప్పి ఇచ్చారు. సో అంటే ఏంటంటే వివక్షతను అర్థం చేసుకోవడము, వివక్షతను ఎదుర్కోవడము. ఇది మనకు 8th చదవాల్సింది. 9th అయితే ఏం లేదనమాట, ఆల్రెడీ ముందు వాటికి కవర్ అవుతాయి అన్నీ. నెక్స్ట్ చూద్దాం మతం మరియు సమాజము. ఇందులో మనకు 6th 7th సంబంధించి భక్తి సూఫీ ఉద్యమాలు ఈ 7th ఉంది. మతాలు హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం, ఇస్లాం, సిక్కు మతం, భిన్నత్వంలో ఏకత్వం, ఇదంతా మనకు 6th వస్తుంది. 6th 7th ఇక్కడ ఉంది చూడండి, ఒకటి మిగిలిపోయిన లెసన్ లాస్ట్లో భారతీయ సంస్కృతి భాషలు మతాలు ఉంది కదా, సో అది దీని కిందికి వస్తుందండి. నెక్స్ట్ భక్తి సూఫీ ఉద్యమాలు, ఇది మనకు దీని కిందికి వస్తుంది. నెక్స్ట్ చూద్దాం సంస్కృతి మరియు కమ్యూనికేషన్, అందరితో కలిసి కమ్యూనికేషన్, ఈ 3rd క్లాస్లో సంబంధించి కమ్యూనికేషన్ అనే లెసనే ఉంది. పోస్టల్ సేవలు 4th క్లాస్లో ఈ టాపిక్ వస్తుంది. మొబైల్స్, ఈమెయిల్ గురించి, మాస్ కమ్యూనికేషన్ గురించి, ఇదంతా 4th క్లాస్లో ఉందండి. వార్తాపత్రిక, రేడియో, టీవీ, సోషల్ మీడియా, ఓకే ఇదంతా. ఏపీలో చారిత్రక మరియు పర్యాటక ప్రదేశాలను సందర్శిద్దాము. తొలి నాగరికతలు 6th క్లాస్ సంబంధించి ఉంది, చూసుకోవాలి. సింధు లోయ నాగరికత, వేదకాలం, వేద సాహిత్యం, భారతీయ సంస్కృతి భాషలు, ఇది కూడా 6th ఉంది. మొత్తాన్ని చూసుకుంటే 3rd 4th 6th. ఇక్కడ మాట్లాడుకుందాం అనే దాంట్లో మనం చూడవచ్చు. ప్లస్ ఆల్రెడీ సైన్స్లో కవర్ అయింది, ఏం పర్లేదు. సోషల్లో కూడా ఇచ్చారు కాబట్టి ఇంకోసారి సమాచార ప్రసారం అండి, ఇక్కడ మనకు కవర్ అవుతుంది. నెక్స్ట్ 6th చూసినట్టయితే తొలి నాగరికతలు అనేది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇంతకుముందు చూసుకున్నాం కదా మతాలకు సంబంధించి భారతీయ సంస్కృతి భాషలు మతాలు, ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. సో దీన్ని కూడా చూసుకోవాలి. ఇక్కడ సేమ్ నేమ్స్ అనేవి మెన్షన్ చేశారు. ఓకే ఇది మనకు. నెక్స్ట్ మెథడాలజీ అండి, ఇదండి. దీంతో మనకి కంటెంట్ పరంగా అన్నీ కవర్ అవుతాయి. ఇవి ఒకటి మిస్ చేయాలని లేదు, అంటే కొన్ని మనకు లింకుల్లో చెప్పుకోకపోయినా 8th వరకు మాత్రం మొత్తం చదవాలండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు మెథడాలజీ ఇచ్చారు. మెథడాలజీ సంబంధించి సేమ్ టాపిక్స్తోనే మనకు అకాడమీ బుక్ ఈ విధంగా ఉంటుంది. డిఎస్సికి సంబంధించి హెచ్జిటి సాంఘిక శాస్త్రం అని మెథడాలజీ. ఫస్ట్ ఈ అకాడమీ బుక్ చదివిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ పుస్తకానికి వెళ్ళండి. ఓకే ఫస్ట్ అయితే ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది సోషల్ సంబంధించి అకాడమీ పుస్తకం. మీకు వీటికి సంబంధించి 3rd నుంచి 10th వరకు 9th 10th లింకప్తో క్లాసెస్ అనేటివి మీకు 500 రూపీస్తోనే రిలీజ్ చేయడం జరిగింది. 100 రూపీస్ డిస్కౌంట్ ఉందండి, పర్చేజ్ చేసుకోండి, తక్కువ కాస్ట్కే ఉంది. 3rd నుంచి 8th వరకు మొత్తం సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు. మా 3rd 4th 5th ఓల్డ్ ఉన్నాయి యూట్యూబ్లో. ఇప్పుడు మీకు ఇక్కడ ఉండడం ఏమైందంటే యాప్లో మనకు కొత్త సిలబస్ ప్రకారము న్యూ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో న్యూ మ్యాటర్ మారింది కదా, సో దాన్ని బేస్ చేసుకొని 3, 4, 5 క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మీకు 9th 10th లింకప్ క్లాసెస్ కూడా మీకు అప్లోడ్ అవుతాయండి. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. 3rd to 10th సంబంధించి పీడిఎఫ్స్ టెక్స్ట్ బుక్ చూపించి చెప్పడం ఇదంతా మీకు. ఓకే ఈ లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు అర్థం చేసుకొని చదవచ్చు. టెక్స్ట్ బుక్స్ లేకున్నా పర్వాలేదు, ఈజీగా మీరు ఇక్కడ లేని వాళ్ళు కూడా చదువుకోవచ్చు అనమాట. పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, జిరాక్స్ కూడా చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఆ కోర్స్లో వీడియోస్ వినడము, ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. అవి లెసన్ వైజే ఉన్నాయి, ఇవి లెసన్ వైజే ఉన్నాయి కాబట్టి ఈజీగా మీ స్కోర్ చేయొచ్చు. చదవడము, ఎగ్జామ్ రాయడము, ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా ఇక్కడ బిట్లు ఫార్మేషన్ చేస్తున్నాము. 9th కూడా సోషల్ కూడా మీకు లెసన్ వైజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉన్నాయి. చూడండి అన్నీ పెట్టేసి ఉన్నామండి. ఎస్ఏ వాళ్ళు ఉన్నా కూడా కొనుక్కోవచ్చు, ఎందుకంటే లెసన్స్ ఓన్లీ లింకప్ కాకుండా అన్ని లెసన్స్ పెట్టేసి ఉన్నాం కాబట్టి. సో మీరు చూసుకోవచ్చు. ఎస్ఏ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు సేమ్ టెక్స్ట్ బుక్సే కాబట్టి. ఇందులో మీకు 3rd to 8th 9th 10th లింక్డ్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా క్లాస్ వైజ్ ఉంటాయి, లెసన్ వైజ్ ఉంటాయి. పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు లెసన్ వైజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ లెసన్ కవర్ అవుతుందండి. వీడియోస్ కూడా లెసన్ వైజ్ ఉన్నాయి, వినేసి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ అయితే రాసుకోండి. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. టెట్కి సంబంధించి కూడా చాలా వరకు ఇందులో నుంచే వచ్చాయి మీకు బిట్స్ అనేటివి. చాలా వరకు 100 పైన, 120 పైన, 140 పైన కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఈసారి మాత్రం మీరు ఇది మాత్రం మిస్ అవ్వద్దండి డిఎస్సికి మాత్రం. అదేవిధంగా సైకాలజీ సంబంధించి అకాడమీ పుస్తకం నుంచి ఎక్కువగా ఇస్తున్నారు. సో 99 రూపీస్తోనే మీకు ఇక్కడ వీడియోస్, పీడిఎఫ్స్ ప్లస్ టెస్ట్లు ఉన్నాయి, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి,
ఓకే. బుక్లో కొన్ని రాంగ్ ఇచ్చినప్పటికీ ఇక్కడ కరెక్ట్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, టెట్వి, డిఎస్సివి. సో ఇదంతా కలిసి మీకు 99 రూపీస్కే ఉంది. మీరు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీ కోర్సెస్ అన్నీ ఉన్నాయి, మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అయితే కనుక మీకు 100 రూపీస్ డిస్కౌంట్ ఉందండి. ఓకే. చాలామంది 3rd to 8th వరకే ఎందుకులే అనుకుంటున్నారు. లేదంటే 3rd to 10th వరకు 9th 10th లింక్డ్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్లస్ 3, 4, 5 యూట్యూబ్లో ఉండేటివి ఓల్డ్ అనమాట, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనకు న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారము చెప్పడం అనేది జరుగుతుంది, కొత్త టెక్స్ట్ బుక్ల ప్రకారము. ఓకే. ఇది మీకు 100 రూపీస్ డిస్కౌంట్ ఉంది. ఆఫర్ మళ్ళీ క్లోజ్ అవుతుంది చూడండి. ఇప్పుడైతే 500 ఉంది కాబట్టి 400కే మీకు ఇలా పర్చేజ్ చేసుకోవచ్చు. ఈజీగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మ్యాథ్స్ క్లాసెస్ కూడా మీకు స్టార్ట్ చేయడం జరిగింది. 9th మ్యాథ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం చూడండి. అసలు 9th మ్యాథ్స్ అనేది మీకు చూసినట్టయితే చాలా కష్టంగా ఉందన్నమాట. ఎలా చదవాలనేది కూడా అర్థం కాదు. సో ఇక్కడ మీకు క్లాసెస్ విన్నారంటే ఏ విధంగా చదవాలి అనేది కూడా మీకు ఇక్కడ చెప్పున్నారు. 9th మ్యాథ్స్ కూడా చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చున్నాము, టెలిగ్రామ్ లింక్ మరియు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చున్నాం. సో వాటిలో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ అనేది ఆల్రెడీ షేర్ చేసేసామండి. మీకు సిలబస్ పీడిఎఫ్ టెలిగ్రామ్లో ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంది. యాప్లో మీకు ఈ కోర్సెస్ ఉన్నాయి కదా, ఈ కోర్సెస్లో కూడా మీరు యాప్లో ఓపెన్ చేశారంటే ఫ్రీగానే ఉందన్నమాట. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రతి కోర్సులోనూ పెట్టున్నాము. సో యాప్లో అయినా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు మెయిన్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఏ లెసన్స్లో ఉన్నాయి అనేది కూడా చెప్పాం. సైన్స్ చెప్పాం, సోషల్ చెప్పాం. మెయిన్ ఈ రెండే అండి. మిగతావన్నీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిందే, మీకు అది కంపల్సరీ. ఈ సైన్స్, సోషల్ కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో అందుకనే మీకు ఇలా ఏ లెసన్ చదవాలి, ఆ టాపిక్ కింద ఏ క్లాస్లో ఉందని మీరు మళ్ళీ వెతుక్కునే పని లేకుండా ఇక్కడ అంతా మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా మిస్ అయింటే కానీ ఇక్కడ నేను చెప్పాను కదా వీడియోస్లో, సో అది మీరు జిరాక్స్ చేసుకున్న దాంట్లో మీరు అక్కడ సైడ్ రాసుకోండి, సరిపోతుంది. ఓకే. మొత్తం లెసన్స్ అన్నీ కవర్ అయినాయి, ఏం ఇబ్బంది లేకుండా. ఈ 9th ఆల్మోస్ట్ ఎగరగొట్టేవి చాలా ఉన్నాయి కానీ హెచ్జిటీకి, కానీ 10th మాత్రం మొత్తం చదవాల్సి వస్తుంది. బయాలజీ, ఫిజిక్స్ కిందకైనా, సోషల్ సంబంధించి అయినా ఈ 3 మిస్ చేసుకోవచ్చు, కానీ మిగతా అన్నీ చదవాల్సి వస్తుంది. ఓకే. తర్వాత సపరేట్ వీడియో కూడా చేస్తాము. 9th ఏం చదవాలి, 10th ఏం చదవాలి, హెచ్జిటీ వాళ్ళు లింక్డ్, ఓకే, ఏమేమి ఉన్నాయనేది. ఓకే, చూద్దాం నెక్స్ట్ వీడియోలో.